నెల నెల డ్యూటీకి వచ్చిన మీరు ఏం కనిపెట్టారు ఇక్కడ అని అడుగుతున్నాను నేను. ఏమంటే పిల్లలు ఎలా చదువుతున్నారని ఒకటి చెప్పారు కారణం, అది అడుగుతానండి అని చెప్పారు. వంటగదికి వెళ్ళి వంట చూస్తానండి అని చెప్పారు. పిల్లలకి ఫుడ్ ఎలా వండుతున్నారో, ఎలా ఉంటుందో మెనూ డివేట్ అవ్వకుండా వండుతున్నారా లేదా అని చూస్తున్నారు, అడుగుతున్నారు. మీకు ఏం చెప్పారు వాళ్ళ సమాధానాలు? కర్రీ ఒకటి బాగోలేదు, కర్రీ సరిపోలేదు అని చెప్పారు. ఇంకంతే, ఇంకేం చెప్పలేదు. మీరు ఆవిడతో మాట్లాడారా? ఏమంది ఆవిడ? చాలా బతికిపోయావు నువ్వు ఈరోజు, రేపు ట్రాన్స్ఫర్ అయిపోయి బతికిపోయావు. నా చేతిలో చచ్చిపోయేదాన్ని అసలు. ఎక్కడికి వెళ్తున్నావో నేను మాత్రం వదిలిపెట్టను. ఆవిడ ఎక్కడికి వెళ్తుందో రిపోర్ట్ నాకు చేయండి. అది కూడా ఎప్పుడో ఒకసారి, ఒక్కొక్క వారం చికెన్ కూడా ఉండదు, ఆదివారం కూడా వంకాయ కూర ఏదో కూర వండుతారు. ఏమ్మా చదువుకున్నట్టున్న బూతులు మాట్లాడుతున్నావంట, నోరా అసిద్ధం అది? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏ పిల్లల్ని ఎందుకు మాట్లాడుతున్నావు? బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు? బూతులు ఎందుకు తిడుతున్నావు? ఏది ఇంకో అమ్మాయిని పెట్టుకున్నా ఉంటారు అమ్మను? చక్కగా ఎంత అనకూడదు కానీ పతివ్రతలాగా చెప్తున్నావు. 3 సార్లు పెడతాను, 125 గ్రాములు చెప్పున పెడతానని. నేను ఇంకా తగ్గించండి 105 మన లెక్క ప్రకారం అని చెప్పాను నేను. వాళ్ళు కనీసం వారానికి ఒకసారి పెట్టరు మేడం, ఒక్కొక్కసారి వారం పెడతారు, ఒకసారి వారానికి ఒకసారి కూడా పెట్టరని చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు వేస్ట్ అండి. చదువుకొని బోల్డ్ మంది ఖాళీగా ఉన్నారు ఉద్యోగాలు చేసుకోవడానికి రెడీగా. తీసేయండి వీళ్ళందరినీ. అన్నం ఏమన్నా పోయే కాలం అమ్మ మీకు? అన్నం పిల్లలు, పసిపిల్లలు ఆకలితో పడుకుంటున్నారా? ఒకరికి ఎవరికైనా చాలేదంటే ఇంకో ప్లేట్లో కొంచెం అన్నం ఉంటే గుప్పుడు తీసి వాళ్ళకి వేసుకోమంటున్నారా? ఏం పోయే కాలం అమ్మ మీకు? తిన్నది అరక్క కొట్టుకుంటున్నారా, లేకపోతే మీకు ఎక్కువ తక్కువ అయిపోతుందా? కోటా బియ్యం 1 కేజీ 2 కేజీలు ఎక్కువ వేయడానికి ఏం పోయే కాలం అమ్మ మీకు? ఏమ్మా ఎందుకు కొడుతున్నారు పిల్లల్ని అలాగా? 2 జడలు వేసుకుంటే తప్ప? జడ కిందకి వేసుకుంటే తప్ప? ఏమ్మా తప్ప? అన్నం ఒక పిల్లకి చాలక అడిగితే ఇంకో పిల్లకి ఎవరు మాటలు రాని పిల్ల నక్షత్రతో పని చేయించుకుంటారు, మీరు అంటులు తోమించుకుంటారా?